మొదటిగా తండ్రైన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుందామండి. నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రియులైన సోదరులకి మా హృదయపూర్వక వందనాలు. కూడి వచ్చిన మీ అందరికీ కూడా మా హృదయపూర్వక వందనాలండి. దేవుడు మనకిచ్చిన ఈ సమయాన్ని మనం సద్వినియోగం చేసుకుందాం. ఇదేనా చాలా ప్రాముఖ్యమైన సంగతులు ఉన్నాయి. దయచేసి ప్రతి ఒక్కరూ కూడా మెలకువతో శ్రద్ధగా వినాలని నేను ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాను. మొదటిగా ఒక వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. యెహెజ్కేలు గ్రంథము 14వ అధ్యాయము 12 నుంచి 14 వచనాలు చదువుకుందామండి. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఎలాగూ సెలవిచ్చాను, నరపుత్రుడా, ఏ దేశమైతే విశ్వాసఘాతకమై నా దృష్టికి పాపము చేసినదో దానికి నేను విరోధినై ప్రాణాధారమగు ఆహారము లేకుండా చేసి కరువు పంపించి మనుష్యులను పశువులను నిర్మూలము చేయుదును. నోవాహును, దానియేలును, యోబును ఈ ముగ్గురు అట్టి దేశములో నిండునను వారు తమ నీతి చేత తమ్మును మాత్రమే రక్షించుకొందురు. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. చాలండి. ఇక్కడ మనం చదువుని ఈ భాగంలో మనం తీసుకునే వచనం ఏంటంటే ఆ చివరి మాటలు అన్నమాట. ఏమని అంటున్నాడు 14వ వచనంలో, నోవాహును, దానియేలును, యోబును ఈ ముగ్గురు అట్టి దేశంలో. ఎట్టి దేశంలో? దేవుడు ఏ దేశం మీదకైతే పాపానికి ప్రతీకగా ఆయన ఉగ్రతను కురిపిస్తున్నాడో ఆ దేశంలో ఒకవేళ ఇక్కడ అంటున్నాడు నోవాహు, దానియేలు, యోబు ఈ ముగ్గురు కూడా ఆ దేశంలో ఉన్నట్లయితే వారు తమ తమ నీతి చేత మాత్రమే తమ్మును మాత్రమే వారు రక్షించుకోగలరు అని అంటున్నాడు. అంటే ఏమర్థం అవుతుంది? ఉగ్రత దినాన ఎవరి నీతి వారిని మాత్రమే రక్షిస్తుందన్న ఒక ఆలోచన ఇక్కడ మనకు తెలుస్తుంది. నా మాటలు అర్థమయ్యండి. ఉగ్రత దినాన ఎవరైతే నీతిమంతులుగా ఉంటారో వారి నీతి వారికి మాత్రమే చెందుతుందని ఇక్కడ చెప్పబడుతుంది. యేసుక్రీస్తు ప్రభు ఉపమానం చెబుతూ ఆయన బుద్ధి లేని కన్యకలు, బుద్ధిగల కన్యకలు చెప్పాడు. ఇప్పుడు 5 బుద్ధిగల కన్యకలు, 5 బుద్ధి లేని కన్యకలు. ఈ బుద్ధిగల కన్యకల యొక్క బుద్ధి ఈ బుద్ధి లేని కన్యకలకు వచ్చిందా? అప్పుడు ఉగ్రతప్పుడు వచ్చిందా? ముఖం మీద తలుపేసేది బయట పోమన్నాడు. మీరు ఎవరో నాకు తెలియదని చెప్పాడు. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఎవరి నీతి వారికి మాత్రమే. అవును కదా? ఎవరి నీతి వారికి మాత్రమే. ఈ వాక్యాన్ని మనం ఆధారం చేసుకుని ఈ దినాన ఒక విషయంలోకి మనం ప్రయాణం చేద్దాం. అనేక సార్లు మనం చదువుకున్న విషయాన్నే మనం జాగ్రత్తగా విందాం. సాధారణంగా మన సమాజంలో, ఇంకా చెప్పాలంటే క్రైస్తవ సమాజంలో చూసినప్పుడు, ఇంకా మనం మాట్లాడుకుంటే మన స్థానిక సంఘంలో చూసినప్పుడు, సంఘం అంటే కుటుంబాల యొక్క సమూహం. కుటుంబాలుగా సంఘంలో సభ్యత్వం కలిగి ఉండవలసిన వైను మనకి బైబిల్ గ్రంథంలో కనబడుతూ ఉంటుంది. అయితే అలాంటి సమయంలో కేవలం స్త్రీలు మాత్రమే సంఘంలో ఎక్కువ శాతం ఉంటారు, పురుషులు చాలా తక్కువ శాతం ఉంటారు. అవునా కదా? మన సంఘంలోనే చూడండి, స్త్రీలు ఎక్కువ శాతంలో ఉంటారు, పురుషులు అనుకుంటా పురుషులేమో చాలా తక్కువ శాతంలో మాత్రమే కుటుంబ సమేతంగా సంఘానికి వచ్చే విధానం కలిగి ఉంటారు. ఎక్కువ శాతం ఎవరు ఉంటారంటే స్త్రీలే ఉంటారంట. విషయం ఏంటంటే ఎవరైతే ఇలా స్త్రీలుగా తమ కుటుంబ సమేతంగా కాకుండా వారికి వారిగా సంఘానికి వస్తున్నారో వారి నీతి వారిని మాత్రమే
రక్షిస్తుంది. మరి మన భర్తలంటే మనకు చాలా ప్రేమ, లేకపోతే మన పిల్లలంటే మనకు చాలా ప్రేమ, ఎంత ప్రేమ ఉన్నా దేవుని యొక్క ఉగ్రత దినమప్పుడు కేవలం నీ నీతి మాత్రమే నీ నీతి నీకు మాత్రమే వర్తిస్తుంది. మరి నేను నీతిమంతుడిగా ఉన్నాను కాబట్టి నా నీతి యొక్క ఫలం నా బిడ్డలకు వర్తిస్తుందా అంటే అది దేవుని దగ్గర కుదరదు. అక్కడ ఏమని మాట్లాడాడంటే అలా వర్తిస్తుందా అని అంటే నోవాహు ఉన్నాడు, యోబు ఉన్నాడు, ఇంకొక ఆయన ఎవరంటే దానియేలు ఉన్నారు. వీళ్ళు ముగ్గురు కూడా బైబిల్లో చాలా గొప్ప నీతిమంతులుగా మనకు కనబడుతూ ఉంటారు, మంచి విశ్వాస వీరులుగా. అయితే ఆ అన్య దేశంలో లేకపోతే ఆ ఉగ్రత పొందుకున్న ఆ దేశంలో వారు ఉన్నప్పుడు వాళ్ళ ముగ్గురు ఉన్న వారిలో ఒకరి నీతి చేత మరొకరు రక్షింపబడతారని చెప్పడం లేదు. అక్కడ ఎవరి నీతి వారినే రక్షిస్తుంది అని చెప్తున్నాడు. అదేవిధంగా సంఘంలో ఉండే స్త్రీలు తమ భర్తల పట్ల కానీ తమ కుటుంబం పట్ల కానీ ఎటువంటి బాధ్యత తీసుకోకపోతే గమనించండి, కేవలం మీ నీతి మీకు మాత్రమే వర్తిస్తుంది. భర్తలైనా అంతే. నువ్వు ఒక్కడవే వచ్చి నీ భార్య పిల్లల్ని నువ్వు పెద్ద విశ్వాసంలో వారిని పెంచే విధానం లేకపోతే నీ నీతి నిన్ను మాత్రమే రక్షిస్తుంది. విశ్వాసం కలిగిన వ్యక్తులు, పరలోక దృష్టి నిత్యత్వపు దృష్టికోణంతో ఉన్న వ్యక్తులు తనతో పాటు తన కుటుంబాన్ని కూడా సంఘంలోకి నడిపించాలన్న తృష్ణగొని ఉంటారు. దాని కొరకు వారు చేయవలసిన అన్ని కార్యాలు చేస్తారు. వినాల వాక్యం జాగ్రత్తగా. మనం బైబిల్ గ్రంథంలో మామూలు తరచుగా చిన్న 2 విషయాలు చెప్పి నేను ముందుకు వెళ్తాను. అదేంటంటే లూది అనే ఒక ఆవిడ ఉంటుంది, తొయతైరా పట్టణస్తురాలు. ఆమె ఒక ఓదారంగు పొడు అమ్ముకునే ఒక వ్యాపారస్తురాలు. ఆమె వాక్యం విన్నది. వాక్యం విన్నప్పుడు ఆమె మారింది. ఆమె మారిన తర్వాత ఆమె ఒక్కరిదే బాప్తీసం తీసుకుని ఇంటికి పోలేదు. ఆమె ఇంటి వారు అందరూ కూడా బాప్తీసం తీసుకున్నారు. చెరసాల నాయకుడు మార్పు చెందిన తర్వాత ఆయన ఒక్కడే మారలేదు. ఇంత గొప్ప రక్షణ నా కుటుంబానికి కూడా అవసరమని ఆ కుటుంబాన్ని కూడా నడిపించుకోవడానికి వారు ప్రయత్నం చేశారు. కుటుంబం అంతా మార్చారు. అంటే రక్షణ యొక్క వాల్యూ మనకు అర్థమైనప్పుడు దాన్ని మనతో పాటు మన కుటుంబానికి కూడా ఇవ్వడానికి మనం ప్రయత్నం పడతాం. అర్థం కానప్పుడే మనం ఏం చేస్తాం, మన మట్టుకు మనం చూసుకుంటాం. ఇంకా మన కుటుంబంలో ఆడేమైపోయినా పర్లేదు, ఇంకా ఆ వ్యక్తి ఏమైపోయినా పర్లేదు. నీ కొరకు అంటే మామూలు చెప్తున్నానండి, భార్య కొరకు కుటుంబం కొరకు రాత్రి పగలు శ్రమ పడుతున్న ఆ భర్త యొక్క ఆధ్యాత్మికమైన ఆ యొక్క పరిస్థితిని ఆలోచించలేని దుస్థితిలో మనం ఉండకూడదనే దేవుడు ఈ వాక్యాన్ని మనకు అందిస్తున్నాడేమో. నీ మట్టుకు నువ్వు రక్షింపబడ్డావు, సంఘానికి వస్తున్నావు, వాక్కు నేర్చుకుంటున్నావు, బాగానే ఉంది నీ జీవితం, నీ విశ్వాస జీవితం. మరి నీ భర్త పిల్లలు కూడా వస్తున్నారండి. మరి భర్త నీతో కలిసి జీవిస్తున్న నీ యొక్క భర్త యొక్క ఆయన యొక్క ఆధ్యాత్మిక జీవితం యొక్క పరిస్థితిని పట్టించుకుని దాన్ని గైడ్ చేయవలసిన పరిస్థితి నీ మీదే ఆధారపడి ఉందని పేతురు గారు నొక్కి వక్కానిస్తూ కొన్ని విషయాలు చెప్తున్నారు. వెళ్దాం, ఇంకా వాక్యంలోకి వెళ్దాం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక శ్రద్ధగా వినండి. ప్రతి ఒక్కరూ కూడా ఇవి విని మనం అనుసరించవలసిన విషయాలు చాలా ప్రాముఖ్యమైనవి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 1 నుంచి 7 వచనాలను మనం జాగ్రత్తగా పరిశీలనగా మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. చాలా ప్రాముఖ్యమైన విషయాలు ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ చూద్దామండి. అటువలే స్త్రీలరా మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండుడి. అందువలన వారిలో ఎవరైనను వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూచి వాక్యము లేకుండానే తమ భార్యల నడవడి వలన రాబట్టబడవచ్చును. చాలండి, ఒక్క నిమిషం. ఇక్కడ ఏమంటున్నాడండి పేతురు గారు? క్రైస్తవ స్త్రీలారా మీరు బాగానే వస్తున్నారు, సోల్లే ఇంకా అని అన్నాడండి.
మీరు బాగానే వస్తున్నారు, బాగానే రండి, అలాగే కొనసాగండి అని ఆ మాట చెప్పి ఊరుకున్నాడండి? ఆ మాట ఒక్కటే చెప్పి ఆయన ఊరుకోలేదు. ఆయన ఏం చెప్పాడంటే, స్త్రీలారా, అటువలే స్త్రీలారా, మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండండి అని అంటున్నాడు. ఒక విషయాన్ని మొదలు పెడుతున్నాడు. అటువలే అన్న పదాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. మీరు జాగ్రత్తగా గమనించండి. అటువలే అనే పదాన్ని ఎందుకు ఇప్పుడు ఇక్కడ ఉపయోగించాడంటే, ఆ ముందు కొన్ని విషయాలు చెప్తున్నాడు. ఆ ముందు కొన్ని విషయాలు, ఆ ముందు ఎవరి గురించి చెప్తాడంటే యజమానుడు, దాసుడు, వాళ్ళ గురించి చెప్తాడు. అంటే యజమానులకి దాసులు ఏ విధంగా లోబడాలి అన్న విషయం గురించి అక్కడ మాట్లాడతాడు. దానికంటే ముందు ఇంకొక విషయం చెప్తాడు. అదేంటంటే, ప్రభుత్వానికి, ఆ ప్రభుత్వం కింద ఉంటున్న పౌరులు ఏ విధంగా లోబడాలి, ముఖ్యంగా క్రైస్తవులు ఏ విధంగా లోబడాలి. ఒకటి, ప్రభుత్వానికి లోబడాలని చెప్పాడు. రెండు, యజమానులకి లోబడాలని చెప్పాడు. అటువలే అదే విధంగా ఏమన్నాడంటే, స్త్రీలారా, మీ స్వపురుషులకు మీరు లోబడి ఉండండి. పౌరులు లేదా క్రైస్తవులు ప్రభుత్వం కింద లోబడి ఉండడం అనేది వారికి క్షేమం. ప్రభుత్వాధికారులు చెడ్డవారికే వారు దుర్మార్గులు, చెడ్డవారికే వారు భయంకరులు, కానీ మంచివారికి వారు సన్నిహితులని రోమాపత్రిక 13వ అధ్యాయంలో చెబుతాడు. మనం కుదురంగా ఉన్నాం అనుకోండి, పోలీసులు మనల్ని ఏమైనా చేస్తారా? ఏమైనా హెల్మెట్ పెట్టుకుని వెళ్ళామనుకోండి, ప్రయాణం చేసినప్పుడు పోలీసు ఆపి ఏం చేస్తాడంటే, కొనసాగించి దీన్ని ఎలాగో ఉండు. ఇంటల్లా ఒక వీడియో చూశాను. ఏంటంటే, భార్య భర్త కూడా హెల్మెట్ పెట్టుకుని వెళ్తున్నారు, చెప్తున్నాను. లేకపోతే ఇద్దరు వ్యక్తులు బండి మీద హెల్మెట్, నిజానికి హెల్మెట్ ఎదరు తోలు కూడా పెట్టుకుంటాడు. అలా పెట్టుకుని వెళ్తున్నప్పుడు ఆపాడు. ఆపి చెయ్యొత్తుంటే డబ్బులు తీస్తున్నాడు. ఎంతకని ఎవరో ఈ హెల్మెట్ పెట్టుకున్నవాడు డబ్బుల కోసం కాదు, సెకండ్ ఇస్తున్నాడు. ఎంతకని ఎందుకు ఇచ్చాడు సెకండ్ అంటే, మీరు ఇద్దరు హెల్మెట్ పెట్టుకోవడం చాలా బాగుంది, కొనసాగించండి అన్నాడు. అంటే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, మనం మంచి చేస్తే ప్రభుత్వాధికారులు మనకు స్నేహితులే, వ్యతిరేకంగా ఉంటేనే మనకు శత్రువులు. అవునా? అలాగే ప్రభుత్వం కింద మనం ఉన్నప్పుడు, ప్రభుత్వానికి లోబడినప్పుడు మనకి అది మేలే, దానివల్ల మనకి ఎటువంటి నష్టం లేదు. అదేవిధంగా ఆ కాలంలో యజమానుడు, దాసులు ఉండేవారు. ఆ యజమాని కింద దాసుడు లోబడి ఉంటే ఏ ప్రాబ్లం ఉండదు, లేకపోతేనే ఏముంటుంది అదన్నమాట. ఆ యజమాని ఇష్టం ఏదైనా చేయొచ్చు. ఇప్పుడు మనం దాన్ని అన్వయించుకుంటే అక్కడ అంటాడు, అక్కడ ఏంటంటే, అప్పుడు యజమాని దాసుడైన వ్యవహారం ఉండేది. ఇప్పుడు మనం ఆలోచించుకోవాల్సింది, ఒకరి కింద మనం ఉద్యోగం చేసినట్లయితే ఆ అధికారి కింద మనం ఏం చేయాలంటే లోబడి ఉండాలి. మన ఉద్యోగం సక్రమంగా ఉంటుంది, చక్కగా మన విధి నిర్వహణ చేసి వచ్చే. ఇది ఎంత వాస్తవమో, ఎంత క్రమంగా, ఎంత సమాధానంగా ఉంటుందో, అదేవిధంగా స్త్రీలు తమ స్వపురుషులకు లోబడి ఉండాలి. ఎందుకు ఉండాలి? ఒక క్రైస్తవ స్త్రీలు తమ స్వపురుషులకు లోబడి ఎందుకు ఉండాలంటే, కొలస్సీలకు రాసిన పత్రిక 3:18 ఒక మాట అంటున్నాడు. ఒకసారి చదవండి. కొలస్సీలకు రాసిన పత్రిక 3:18 చదవండి. భార్యలారా, మీ భర్తలకు విధేయులైండుడి, ఇది ప్రభువును బట్టి, అదన్నమాట. ఏంటంట? ఇది ప్రభువును బట్టి యుక్తమైనది. అంటే ప్రభు యొక్క సముఖంలో ఉండే వ్యక్తులు తమ భర్తలకు లోబడి ఉండడం ఒక తెలివైన, తగిన పని అని చెప్తున్నాడు. అంటే పురుషులకు స్త్రీలు ఏమై ఉండాలంటే లోబడి ఉండాలి అన్న విషయాన్ని ఇక్కడ నొక్కి చెప్తున్నాడు. సమాజంలో మనం చూసినప్పుడు గమనించండి, ఎవరైనా, ఎక్కడున్న వారైనా, ఎక్కడున్న వారైనా తమ పురుషులకు భార్యలు లోబడుతున్నారా? ఇది నేను చెప్పింది కాదు, ఇది చెప్తున్న విషయం ఎవరు చెప్పిందంటే దేవుడే అపోస్తలుడైన పౌలు గారి ద్వారా ఈ విషయాలు మాట్లాడుతున్నాడు. ఒక క్రైస్తవ స్త్రీకి తగిన ప్రవర్తన ఏదైనా ఉందంటే తన భర్తకు ఆమె లోబడి ఉండాలి. ఆమె లోబడి ఉండాలి. మరి ఈ లోబడే విధానం ఎలా ఉండాలో మనం ముందుకు వెళ్ళే కొలది మనకు అర్థమవుతుంది.
తన భర్తకి ఆ క్రైస్తవ స్త్రీ అంటే ఏమవ్వాలంటే తగిన ప్రవర్తన, క్రైస్తవ స్త్రీకి తగిన ప్రవర్తన ఏంటంటే తన భర్తకు ఆమె లోబడి ఉండాలి అని అంటున్నారు. అలా ఉండడం క్రైస్తవ స్త్రీలకి తగిన ప్రవర్తన అంటే అలా ఉండాలి. క్రైస్తవ స్త్రీలు అలా ఉండాలి. లోకంలో ఉన్నవారు వేరేగా ఉండొచ్చు. లోకంలో ఉన్న వ్యక్తులు తమ భర్తల్ని వారికి లోబడి ఉండకపోవచ్చు. కానీ క్రైస్తవ స్త్రీలు మాత్రం తమ భర్తలకు లోబడి ఉండవలసిన అవసరత ఉంది అని ఇక్కడ చెప్తున్నాడు. మరొక మాట ఏంటంటే అలా లోబడి ఉంటే ప్రయోజనం ఏంటి అని అంటే నిన్ను పోషించి నీ యోగక్షేమాలు చూసే వ్యక్తి వాక్యం లేకుండానే నీ పవిత్ర ప్రవర్తన వలన దేవుని యొక్క సన్నిధానానికి వచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ వచనం అదే ఉంది, చూడండి ఒకసారి చూడండి. అందువలన 2వ వచనం, 3వ అధ్యాయం 2వ వచనం, 1 పేతురు పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం. అందువలన వారిలో ఎవరైనాను వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూసి వాక్యము లేకుండానే తమ భార్య నడవడి వలన రాబట్టబడవచ్చును. చూసారా? అంటే పేతురు గారి యొక్క ఆలోచన ఏంటి ఇక్కడ? ప్రభు చెప్తున్నాడు, భార్యలారా మీ భర్తలకు లోబడి ఉండండి, ఇది ప్రభువును బట్టి మెచ్చుకోదగిన కార్యము, ఆయనకి తగినది. అంతేకాదు అలా లోబడడం వల్ల యూజ్ ఏంటంటే నీతో కలిసి జీవం అనే కృపావరంలో పాలువాడుగా కొనసాగుతున్నాడే నీ భర్త ఏమవుతాడట? నీ యొక్క నడవడి వలన దేవుని దగ్గరికి వచ్చే అవకాశం ఉంది. వాడు మాట వెండని, వాడు మూర్ఖుడని వాడిని విడిచిపెట్టొద్దు. వాడు కఠినుడైనా పర్లేదు, కానీ వాడికి మాత్రం నువ్వు లోబడే ఉండాలి. లోబడి ఉండే ఆ విధానం ఎలా ఉంటుంది? లోబడి ఉండే విధానం ఎలా ఉంటుందండి? భర్తకి ఇవ్వవలసిన గౌరవము ఇవ్వాలి. భర్త మాటకు విధేయత చూపాలి. అలా చూపినప్పుడు ఖచ్చితంగా ఆ స్త్రీ చూపించే ఆ విధానం ఏం చేస్తుందంటే ఆ వ్యక్తిని ఆకర్షిస్తుంది. ఎక్కడికి ఆకర్షిస్తుంది? దేవుని యొక్క సంఘానికి. సువార్త అంటే ఆయనకి ఎక్కలేదేమో, సువార్త పట్ల ఆయనకి వేరే అభిప్రాయం ఉందేమో, కానీ నీ పవిత్రమైన దేవుని యందలి భయముతో కూడిన భయభక్తులతో కూడిన నీ ప్రవర్తన ఆ వ్యక్తి చూసినప్పుడు వాక్యము అతడు వినకుండానే, వాక్యము అతను ఎటువంటి ఆలోచన వాక్యాలోచన లేకుండానే నీ ప్రవర్తనలో చూసిన ఆ మాదిరిని బట్టి ఆ వ్యక్తి వచ్చే అవకాశం ఉంది, రాబట్టబడవచ్చును అని పేతురు గారు అంటున్నారు. మరి ఈ దినాలలో క్రైస్తవ స్త్రీలుగా పిలువబడుతున్న మనం అనకూడదు, మీరు ఏమండి మరి అలాంటి ప్రవర్తన కలిగి ఉంటున్నావా? అలాంటి ప్రవర్తన కలిగి ఉంటున్నారా? మనము అని అనుకుంటే మన ప్రవర్తన ద్వారా ఒక అవిశ్వాసిని విశ్వాసం వైపుకి లాగడానికి ప్రయత్నం చేయగలుగుతున్నామా? ఎలాంటి విధానాలు మనలో అలవరుచుకుంటే అలా రాబట్టబడతారో ఈ దినాన మనం జాగ్రత్తగా ఒకటి చూసుకుంటూ మనం ముందుకు వెళ్దాం. గమనించండి, ఇక్కడ ఒక మాట అంటున్నాడు, ఏమనంటే అందువలన వారిలో ఎవరైనా వాక్యానికి అవిధేయులైతే వారు భయంతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూసి వాక్యము లేకుండానే తమ భార్యలు నడవడి వలన రాబట్టబడవచ్చును. భయముతో కూడిన అని అంటున్నాడు. ఈ భయము ఎవరి మీద చూపించాలి చెప్పండి? ఎవరి మీద చెప్పండి? ఈ భయము ఎవరి మీద చూపించాలంటే దేవుని యందలి భయము, దేవుని మీద భయము, ఆయన ఆజ్ఞలను జవదాటకూడదనే భయం. స్త్రీలారా మీ పురుషులకు, మీ స్వపురుషులకు మీరు లోబడి ఉండండి అని చెప్పింది సేవకులు కాదు, చెప్పింది సాక్షాత్తు దేవుడే. ఆయన యందులో నేను భయభక్తులు కలిగి ఉన్నాను అని చెప్పుకునే ప్రతి స్త్రీ కూడా తన భర్తకు లోబడి ఉండవలసిన అవసరం ఉంది. ఎందువలన అంటే దేవుని యందలి భయంతో. అంతేకాదు తన పవిత్రురాలుగా కూడా ఉండవలసిన అవసరత ఉంది. పవిత్రత అంటే 2 రకాలుగా మనం ఆలోచించవచ్చు.
అదేంటంటే ఒకటి బాహ్య సంబంధమైన పవిత్రత, అంటే నీ యొక్క శరీరము నీ పురుషుడికే తప్ప మరెవరికి ఇవ్వడానికి అవకాశం లేదు. నీ యొక్క ఆంతర్యము నీ ప్రభువుకే తప్ప ఇంకెవరికి ఇవ్వడానికి అవకాశం లేదు. నీ భౌతిక దేహం నీ యొక్క స్వపురుషుడికే, నీ ఆంతర్యము నీ ప్రభువుకే. ఇంతకు మించింది అది దేవుని వలన కలిగింది కాదు. ఇలాంటి పవిత్ర ప్రవర్తనతో ప్రతి భార్య కూడా తమ భర్తలకు లోబడి ఉండాలట, దేవుని అందలి భయంతో, దేవుని అందలి భయంతో. ఎలాగా తన భర్తల్ని వాక్యము లేకుండానే దేవుని సన్నిధానానికి నడిపించడానికి వారు లోబడుతూ వారు కొన్ని కార్యాలు చేయాలి. ఆ కార్యాలు ఏంటో తర్వాత చెప్తున్నాడు. 3వ వచనం చదువుదాం. జడలు అల్లుకోవడం, బంగారు నగలు పెట్టుకోవడం, వస్త్రములు ధరించుకున్నటేను వెలుపటి అలంకారము మీకు అలంకారంగా ఉండక. చాలండి ఒక నిమిషం. ఇక్కడ ఏమంటున్నాడు? మీ భర్తలు అవిధేయులుగా ఉన్నప్పుడు, మీ భర్తలు సంఘానికి దూరంగా బ్రతుకుతున్నప్పుడు వినాలి జాగ్రత్తగా, వారిని రప్పించే కార్యక్రమంలో మీరు కొన్ని కార్యక్రమాలు చేయాలి. ఒకటి లోబడి మీరు చేయవలసింది ఏంటంటే జడలు అల్లుకోవడం, బంగారు నగలు పెట్టుకోవడం, వస్త్రాలు ధరించుకోవడం, ఇలాంటి వెలుపటి అలంకారం మీకు అలంకారంగా ఉండాలి అని అంటున్నాడా? ఏమంటున్నాడు అక్కడ? నువ్వు భౌతికమైన అలంకారం మీద దృష్టి నువ్వు పక్కన పెట్టు, తగ్గించు అని అంటున్నాడు. నిజానికి స్త్రీలు గమనించండి, ఎక్కడికన్నా పెళ్ళిళ్ళకి పబ్బాలకి వెళ్ళారనుకోండి, ఆడు షర్టు ప్యాంట్ వేసుకుంటాడు, ఈవిడ ఎన్ని ఎట్టుకుంటుందో. నేను ఎట్టుకోవద్దని అనట్లేదు కానీ, పెట్టుకోవద్దని నేను అనట్లేదు కానీ, ఆ బయట ఆ వెలుపటి అలంకారం కంటే ప్రాముఖ్యమైనది లోపల అలంకారం. లోపటి అలంకారం అది దేవుడు చూసేది. బయట అలంకారం ఎవరు చూస్తారు? చూస్తే నీ పురుషుడు చూస్తారు, లేకపోతే పరాయి పురుషులు చూస్తారు, లేకపోతే నీ తోటి వ్యక్తులు చూస్తారు. కానీ క్రైస్తవ స్త్రీలను గమనించండి, వారు ఎక్కువ శాతం అంటే వాక్యం తెలియని వారి గురించి నేను మాట్లాడుతున్నాను, ఎక్కువ శాతం బయట అలంకారం కొరకే వారు ఆరాటపడుతూ ఉంటారు. బయట అలంకారమే దానికి ప్రాముఖ్యతనిస్తారు. నువ్వు బయట అలంకారానికి ప్రాముఖ్యతనిస్తే నీ భర్తను దేవుని సన్నిధానానికి రాబట్టబడడం అనేది అది సాధ్యం కాదు. దేవుని సన్నిధానానికి ఆకర్షించలేవు కానీ నీ వైపుకి అతన్ని ఆకర్షించుకోవచ్చేమో నీ అలంకారం వల్ల. అయితే పేతురు గారు ఆ అలంకారం చేసుకోకుండా నేను పూర్తిగా అనలేదు. కొంతమంది ఏం చేశారంటే అలంకారం అలాంటి అలంకారం, ఆ బయట అలంకారంగా ఉండక అంటే తీసేశారు. ఇంకన్నీ తీసి పారేశారండి. అక్కడ కిందనో మాట మాట్లాడతాడు. ఇక్కడ ఏమంటాడంటే వస్త్రములు ధరించుకున్నట్టు వెలుపటి అలంకారం మీకు అలంకారంగా ఉండక, అంటే వస్త్రాలు వేసుకోవద్దనా? మీకు అర్థమైంది ఈ మాట. ఇక్కడ చాలామంది ఏమన్నారంటే ఈ మాటలు పట్టుకుని డినామినేషన్లు ఎక్కువగా, డినామినేషన్లు అంటే మానవ కల్పిత సంఘాలు అన్నమాట, ఈ వాక్యం పట్టుకుని చెవులకి ముక్కులకి ఏముంటే ఇంక ఏమి వేసుకోరు ఇంకా. మరి అక్కడ వస్త్రాలు కూడా అక్కడ ఏమన్నాడు? వస్త్రాల గురించి కూడా మాట్లాడాడు. ఏమని మాట్లాడాడు? వస్త్రములు ధరించుకున్నట్టు వెలుపటి అలంకారం మీకు అలంకారంగా ఉండక అని అన్నాడు. అంటే వస్త్రాలు వేసుకోవద్దనేటి ఇప్పుడు అది కాదు ఉద్దేశం. అక్కడ మీరు వస్త్రాలు వేసుకుంటే తగుమాత్రపు అలంకరణ మీకు అవసరమే. మిమ్మల్ని మేము సంతోషపరచుకోవడానికి, మీ యొక్క కార్యకలాపాలు చక్కబెట్టుకోవడానికి తగుమాత్రపు అలంకారం మంచిదే. కానీ దానికంటే ప్రాముఖ్యమైనది చెప్తున్నాడు. ఏంటంటే మీరు అంతరంగ స్వభావాన్ని అలంకరించుకోవాలి. అంతరంగ స్వభావాన్ని అలంకరించుకోవాలి క్రైస్తవ స్త్రీలు అని మాట్లాడుతున్నాడు. క్రైస్తవ స్త్రీలకు కదా ఇంకా ఉన్న వాళ్ళకి అవసరం లేదని అనుకోకండి, ఉన్న వాళ్ళకి కూడా కావాలి. ఉన్న వాళ్ళకి ఎందుకు కావాలి? క్రైస్తవ స్త్రీలు తమ కుటుంబంలో ఉండే భర్తలను ఆకర్షిస్తే మిగతా వారేమో చెప్పండి లోకంలో ఉండేవారిని ఆకర్షించాలి కదా. మన వెలుపటి అలంకారం అంత రమ్యంగా లేకపోయినా పర్వాలేదు, కానీ మన ఆంతర్యము, మనం చేసే పనులు, మన యాక్టివిటీస్ అన్నీ కూడా ఎలా ఉండాలంటే ఎదుటి వారిని దేవుని వైపుకి తిప్పేటట్లుగా ఉండాలి, బలహీనలను బలపరిచేటట్లుగా ఉండాలి. అలా ఉండాలంటే
క్రైస్తవ స్త్రీలారా, క్రైస్తవులారా, వెలుపట అలంకారం మీద మీరు ఫోకస్ తగ్గించండి అంటున్నాడు పేతురు గారు. మరి దేని మీద పెట్టాలండి అంటే తర్వాత మాట్లాడుతున్నారు 4వ వచనంలో, సాధువైనట్టు మృదువైనట్టునైనా గుణమును అక్షాలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారంగా ఉండాలి అని అంటున్నాడు. ఏమంటున్నాడు? అది దేవుని దృష్టికి మిగుల విలువగలదు. అంటే దేవుడు చూసే ఒక అలంకారం ఉంది, ఆ అలంకారం మీద మీరు ఫోకస్ పెట్టండి అని అంటున్నాడు. అది బయటికి అంటే నువ్వు ధరించుకున్నప్పుడు బయటికి ఎలిబ్రేట్గా కనిపించేది కాదు, అది నీ గుణగణాల్లో కనిపించే అది అక్షయ అలంకారం. అది వాడిపోయేది కాదు, అది ఎప్పుడు నిరంతరము ఉండే. క్రైస్తవ స్త్రీలందరూ బాగా వినాలి. క్రైస్తవులందరూ కూడా మనందరం కూడా జాగ్రత్తగా వినవలసిన అవసరం ఉంది. దేవుడు ఇక్కడ చెప్పేది ఏంటంటే పేతురు గారి ద్వారా మన హృదయాలను అలంకరించుకోవలసిన అవసరం ఉందని చెప్తున్నాడు. ఇక్కడ 2 మాటలు ఉపయోగించాడు. ఏమని ఉపయోగించాడంటే సాధువైనట్టు మృదువైనట్టు అని అన్నాడు. సాధువైనట్టు అంటే అర్థం ఏంటండి? కొన్ని నేను రాసుకుని వచ్చాను, ఎందుకంటే కొన్ని నోటి మాటతోనే చెప్పాలి ప్రతిదీని. ఆ విధానం చెప్పామనుకోండి, ఆ సాధు యొక్క తత్వం ఎలా ఉంటుందో మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఇది నా సొంతది కాదు, ఆల్రెడీ బాగా పరిశీలించి పండితులు రాసిన విషయాలే నేను తీసుకుని చెప్తున్నాను. వారు ఏమని చెప్పారంటే చూడండి, సాధు అయినట్టు అని అంటే చూడండి, క్రైస్తవురాలైన భార్య తన భర్త ఎదుట నెమ్మది కలిగి ఉంటూ మరియు ఇతరుల మేలు గూర్చి ఆలోచించే మనస్సును ప్రదర్శించాలి. అర్థమైంది ఈ మాట మీకు? క్రైస్తవురాలైన స్త్రీ అట తన భర్తను ఆకర్షించడానికి, ఏ విధమైన ఆకర్షణ? సంఘానికి నడిపించడానికి క్రైస్తవురాలు కానీ క్రైస్తవులు కానీ చేయవలసింది ఏంటంటే వారి జీవితంలో అట నెమ్మది ఉండాలట. నెమ్మది, శాంతి, సమాధానం కలిగి, వినయ విధేయతలు కలిగి ఉంటూ ఎదుటివారి యొక్క మేలు కొరకు ఆలోచించే మనస్సును తన భర్త ఎడల ఆమె ప్రదర్శించాలంటే కనుపరచాల. భర్తకు తెలిసేటట్లుగా కనుపరచాలంటే భర్త ఉన్నప్పుడు కనుపరచడం, భర్త లేనప్పుడు మళ్ళీ మామూలుగా నీ ఒరిజినల్ గెటప్లోకి వచ్చేయడం కాదు. నీ గుణమే అదై ఉండాలి. నీ భర్త ఉన్నప్పుడే కాదు, నీ భర్త లేనప్పుడు కూడా నీ ప్రవర్తన అదే ఉండాలి. వేషధారణకి కనుపరచడం కాదు. వేషధారణకి నేనేదో నీతిమంతురాలుగా ఉంటున్నానని ఏదో వినయ విధేయతలు భర్త ఉన్నప్పుడు కనుపరచడం కాదు. నీ జీవితమే ఈ విధానంలోకి మారిపోవాలని చెప్తున్నాడు. ఏమని అంటున్నాడు? క్రైస్తవురాలైన భార్యట తన భర్త ఎదుట ఎలా ఉండాలి? నెమ్మది కలిగి ఉండాలి. నెమ్మది కలిగి ఉన్న ఆమె ఇతరుల యొక్క మేలు కొరకు ఆలోచించే వైఖరి తన భర్తకి అర్థమయ్యేటట్లుగా తన భర్త ఎదుట ఆ విధానాన్ని ప్రదర్శించాలి. ఉదాహరణకు తన కుటుంబం గురించి ఆలోచించాలి, తన ఇరుగు పొరుగు వారికి సహాయం చేసే ఆ మంచి గుణాన్ని కనుపరచాలి. ఇప్పుడు ఉదాహరణకి ఓ మాట చెప్తున్నానండి, అంటే మీకు అర్థం కావడం. ఒక వ్యక్తి మనకు ముక్కు మొహం తెలియదు, ఆ వ్యక్తి ఎవరో తెలియదు. ఆ వ్యక్తి ఎవరో తెలియనప్పుడు నేను వెళ్ళి అక్కడ వాటర్ తాగాను. ఉదాహరణ చెప్తున్నాను, నేనైనా ఉపయోగించుకున్నాను. అక్కడ నేను వెళ్ళి అక్కడ వాటర్ తాగాను. వాటర్ తాగిన తర్వాత అదే గ్లాసులో మళ్ళీ వాటర్ పడుతున్నాను. వాటర్ పడి నేను తాగలేదు, ఆడెవడన్నా తెలియదు, వాడికి ఇచ్చాను. వాడు ఒక్కసారిగా ఎలా ఫీల్ అవుతాడు? మీరే ఉన్నారు ఆ పరిస్థితిలో, ఎలా ఫీల్ అవుతారు? నేనేంటో ఈ వ్యక్తికి తెలియదు, ఈ వ్యక్తి ఎవరో నాకు తెలియదు, ఇతడు వ్యక్తి వాటర్ తాగడమే కాకుండా ఆ వాటర్ దీంట్లో పట్టి నాకు మరలా ఇస్తున్నాడు. ఎంత మంచిగానో ఈ అబ్బాయిది అని అనుకుంటాడు లేదా? అనండి, అనుకుంటా లేదా? అనుకుంటాడు ఖచ్చితంగా. ఆ విధానం బట్టి ఒక్కసారిగా అవక్క అవుతాడు. ఎలా కూడా చేస్తారా అనిపిస్తుంది. కొంతమంది దగ్గర కనిపిస్తూ ఉంటుంది. ఇది ఎందుకు చెప్తున్నానంటే నా జీవితంలో కనిపించింది ఒక దిక్కున, అందుకు చెప్తున్నా. నేను కూడా ఒక దిక్కుని ప్రదర్శించాను, అలాగే అక్కడ కూడా రిజల్ట్ వచ్చింది. చెప్తున్నాను జనరల్గా. ఇలాగా ఒక గుణం అలా కనిపించినప్పుడు చాలా ఒక్కసారిగా ఇదేంటి కొత్తగానో. నిజానికి అలా చేయరు. వాటర్ తాగైతే ఆడ వేడేసి వచ్చేస్తాడు, ఆడి పని ఆడు చూసుకుంటాడు. కానీ మళ్ళీ వాటర్ పట్టిస్తున్నాడంటే ఆడికి అంత అవసరం ఉంది. ఆడు ఒంగోవాలి, ఒంగుని పట్టాలి.
కానీ ఆ శ్రమ ఇతను పడి ఆ వాటర్ పట్టి ఇస్తున్నప్పుడు అతడు హ్యాపీగా ఫీల్ అవుతాడు. థ్యాంక్ యూ బ్రో అంటాడు. ఇది మీకు అర్థమైతే ఇక్కడ అది చెప్తున్నాడు. ఇతరుల మేలు గూర్చి ఈమె ఆలోచిస్తున్నప్పుడు ఆ భర్త ఈమెను చూసి, ఈమె ఆలోచన చూసి ఒక్కసారిగా ఏంటి ఎంత మంచి గుణం ఈమెలో కనబడుతుంది అన్నట్టుగా తలుక్కుమని మెరాలన్నమాట. ఎవరు పక్కింటోలా? చెప్పండి బాబు. మరి ఎవరు? క్రైస్తవ స్త్రీలు, క్రైస్తవులందరూ కూడా ముఖ్యంగా. ఎందుకంటే మన కుటుంబంలో మన ప్రియులను మనం రాబట్టవలసిన అవసరం ఉంది. అలా రాబట్టకపోతే గమనించండి, ఎవరి నీతి వారికే, ఎవరి రక్షణ వారికే. ఒకరిని రక్షించలేరు. కాబట్టి అలా చేయాలి. ఇలాగా ఎదుటివారి మేలు గురించి ఆలోచించే మనస్సును ప్రదర్శించాలి. తర్వాత ఇంకా అంటున్నాడు, లోబడి ఉండుట హానికరమైందని ఇట్టి మనసు ఎంచదు. దేవుడు ఏం చెప్పాడు స్త్రీకి? నీ భర్తకు నువ్వు లోబడి ఉండు. వాడు మంచివాడే కాకపోవచ్చు, ఒకవేళ నేను ప్రార్థనకు వెళ్తుంటే నేను ఇబ్బంది పెట్టొచ్చు, అయినా కూడా ఎదిరించగలను. ఏదో విధంగా అతను ఒప్పించుకుని ఆ లోబడి ఉండే మనసుతోనే నువ్వేం చేయాలి? అక్కడ ఆ లోబడి ఉండే మనసుతోనే నువ్వు రావాలి. ఆ లోబడి ఉండడం వల్ల నేను తగ్గిపోతానేమో, నేను బాగా చదువుకున్నాను కదా, నేను బీటెక్ కదా అని అనకూడదు. నేను బీటెక్ కదా, నేను బాగా చదువుకున్నాను కదా, నీకంటే ఎక్కువ శాలరీ సంపాదిస్తున్నాను కదా, నీతో నాకు ఏటి పోటీ, నీకు 12,000 నాకైతే 15,000 అని అనకూడదు. ఓకే, నువ్వు బాగా చదువుకుని ఉండొచ్చు, నీ భర్త కంటే మంచి పొజిషన్లో ఉండొచ్చు, అయినా కూడా నువ్వు చేయవలసింది ఏంటంటే లోబడడం ప్రమాదకరమని మనం అనుకోకూడదు. లోబడడం నాకు ప్రమాదం అని ఏ స్త్రీ కూడా భావించకూడదు. లోబడడం నీకు మేలైన విషయాలే దేవుడు చెప్తాడు. ప్రభుత్వానికి లోబడడం పౌరులకు మేలు, క్రైస్తవులకు మేలు. యజమానికి అంటే ఉద్యోగం ఇచ్చిన వాడికి కిందన పనిచేసే ఆ వ్యక్తి లోబడడం అతనికి మేలు. అదేవిధంగా భర్తకి భార్య లోబడడం ఆమెకు మేలు. అది ప్రమాదకరమని ఎంచకూడదు. మరొక మాట, తన మాటే చెల్లాలని పట్టుబట్టే మనసు ఆమెకు ఉండకూడదు. కొంతమంది ఉంటారండి, వాళ్ళు అన్నదే ఇంకా అతని మాట అన్నది ఇంకా ఆవిడ, వాళ్ళు ఏమంటే అదే అది తప్పైనా అదే జరగాలి అంతే. ఇంకా అతను కూడా ఒక డెసిషన్ అంటే ఒక కార్యం చేయాలనుకుంటే మా ఆవిడని అడిగి వస్తానని అంటాడు. ఎందుకు భయపడతారు? మరి కారం ఎక్కువ వేస్తుంది అన్నంలో, కూరలో. మా ఆవిడని అడిగి వస్తా. ఓకే, భార్యాభర్తల తర్వాత ఒక విషయాన్ని చేసేటప్పుడు వాళ్ళిద్దరు ఆలోచన సమకూడడం మంచిదే, కానీ నేను అన్నదే నువ్వు చెయ్యాలి అని అనడం అనేది ఒక లోబడే విధానానికి ఆ స్త్రీకి తగిన విధానం కాదు. ఒక క్రైస్తవ స్త్రీకి తగిన విధానం అది కాదు. మనం చెక్ చేసుకోవాలి ఈ విషయాలు. భలే చెప్తున్నాడని అనడానికి కాదు, చెక్ చేసుకోవడానికి. ఒకవేళ అలాంటి ఫాల్ట్లు మనలో ఉంటే దాన్ని ఐడెంటిఫై చేసి దాన్ని మనం విసర్జించవలసిన అవసరం ఉంది. ఒకటి, నెమ్మది కలిగి ఎదుటివారి మేలు గురించి ఆలోచించే విధానాన్ని లేకపోతే మీ యొక్క భర్తల ఎదుట మీరు ప్రదర్శించాలి. లోబడటం ప్రమాదకరమని యోచించక అది నాకు మేలే అని తలంచాలి. మరొక విషయం ఏంటంటే తన మాటే చెల్లాలనే పట్టుబట్టే మనసు ఉండకూడదు. నీ భర్త ఆలోచన కూడా వినాలి, ఏది క్షేమమో చూడాలి. మీకు ఆలోచనలు అందకపోతే మంచి ఆలోచనకర్త దగ్గరికి వెళ్ళి సలహాలు తీసుకోవాలి ఇద్దరు కూడా, అంతే తప్ప అది మంచిదైనా చెడ్డదైనా గుడ్డిగా నిర్ణయాలు తీసుకోకూడదు. ఆదాము అవ్వలో ఉన్నప్పుడు అవ్వమ్మ ఏం చేసింది? పండు తినేసి ఆదాముకు కూడా తినిపించేసిందంట. ఆదాముకు తినిపించేసిందంటే ఆ రోజు ఆదాముని ఎంత అలా చెప్పేసిందో చూడండి ఒకసారిగా ఆలోచించండి. అవ్వ తీసుకొచ్చి ఆదాము పండించినప్పుడు ఊహించి చెప్తున్నాను నేను. అలా చెప్పినప్పుడు వాక్యాన్ని బట్టి ఆదాము అంటాడు, ఏమని అంటాడంటే, అవ్వ ఇది ఎందుకు తిన్నావు? ఇది దేవుడు తినొద్దని చెప్పాడు కదా, తింటే చనిపోతారని చెప్పారు కదా. అంటే నేను తిన్నాను చచ్చానా చెప్పు, తిను. ఈ వైఖరి ఉండొచ్చు ఒకవేళ, ఏమో మరి కంటి కనబడుతుంది. తినమన మీరు నిశ్చయంగా చచ్చెదరు అని అన్నాడు. మరి నేను తిన్నాను, మరి నేను చనిపోలేదు, తిను అని పెట్టేసింది. అంటే తన మాటే చెల్లాలి. అలా చేసి ఏం చేసిందంటే ఉగ్రతను కొని
తెచ్చింది. ఏదోనిలో ఉండకుండా బయటికి తోలివేయబడింది మొత్తం ఆ కుటుంబం అంతా కూడా. ఇక నేను చెప్పేది ఏంటంటే, క్రైస్తవులైన విశ్వాసులు తమ మాటే నెగ్గాలి. స్త్రీలు తమ మాటే నెగ్గాలి, తమ మాటే పైన ఉండాలనే ఆ మొండి వైఖరి అనేది ఉండకూడదట. వింటున్నారా? సాధువైనట్టుయు అన్న గుణానికి నేను కొన్ని డెఫినేషన్స్ చెప్తున్నాను. ఆ నిర్వచనాలు చెబితే అవి మనకు అర్థమవుతాయని ఈ వివరణ మీకు ఇస్తున్నాను. మరొక మాట ఏంటంటే, దేవుని దృష్టికి విలువ గల విషయాల కంటే స్వయం తృప్తే ప్రాముఖ్యమైనదని చింతించే మనసు ఆమెకు ఉండదు. అంటే ఆమె దేవుని దృష్టికి విలువ గల విషయాల మీదే ఫోకస్ పెడతా తప్ప తన సొంత ఇష్టాలను నెరవేర్చుకోవడానికి ప్రయత్నం చేయదు. ఎవరు ఎవరు క్రైస్తవ స్త్రీ. క్రైస్తవ స్త్రీలు దేవుని దృష్టికి ఏది యోగ్యమైందో దాన్నే జరిగించడానికి ఇష్టపడతారు తప్ప, అది ఆమెకి ఇష్టం లేకపోయినా దాన్నే జరిగించడానికి ఇష్టపడతారు తప్ప, ఒకవేళ ఇష్టం లేకపోయినా ఇష్టపడతారు. కానీ నా ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికి దేవుణ్ణి పక్కన పెట్టే విధానం ఆమెలో ఉండకూడదు. ఇది చెప్పేది ఏంటంటే, ఇలాంటి గుణాలన్నీ కూడా ఎవరి ఎదుట కనుపరచాలండి? క్రైస్తవులైతే సమాజం ఎదుట కనుపరచాలి, క్రైస్తవ స్త్రీలైతే సమాజం ఎదుటను సంఘం ఎదుటను కూడా కనుపరచాలి. ముఖ్యంగా తమ భర్తల ఎదుట ఈ విషయాలు, ఈ గుణగణాలని ఎప్పుడైతే మనం ఆ ప్రదర్శించామో వారు కూడా సంఘానికి రావడానికి అవకాశం ఉంటుంది. అర్థమవుతున్నాయి ఈ మాటలు? 4 విషయాలు చెప్పాను. ఏం చెప్పాను? నెమ్మది కలిగి ఉండాలి, నెమ్మది కలిగి ఉండి ఎదుటివారి మేలు ఆలోచించే విధానం నీ భర్తకి అర్థమయ్యేటట్లుగా నువ్వు అది ప్రదర్శించాలి. ఇప్పుడు రెండో విషయం చెప్తున్నాడు, లోబడి ఉండడం అది నాకు మేలే కానీ అది హానికరమైందేమీ కాదని ఎంచాలి. తర్వాత నా మాటే చల్లాలనే మొండి వైఖరు ఆమె దగ్గర ఉండకూడదు. తర్వాత దేవుని దృష్టికి విలువైన కార్యాలే తను చేయాలి తప్ప తన దృష్టికి యోగ్యమైనది అవ్వమ్మలాగా చేసే ప్రయత్నం చేయకూడదు. ఇలాంటి విధానాలు సాధువైనటి, ఇలాంటివన్నీ కూడా మన హృదయపు అంతరంగ స్వభావాన్ని అలంకరించుకోవాలంట. ఈ విధానాలతో, ఇలాంటి దృష్టికోణంతో ఎప్పుడైతే మనం అలంకరించుకుంటామో దేవుడు దాన్ని బట్టి సంతోషిస్తాడట. తర్వాత మృదువైనట్టు అన్న మాట మాట్లాడుతున్నాడు. దీనికి ఏంటంటే, నెమ్మది కలిగి వినయం కలిగి శాంతంగా ఉండి ఒదిగి అణిగిమణిగి ఉండడం అన్నమాట. అంటే అర్థం ఏంటంటే, ఒక ఇంటి దగ్గర ఏదన్నా సంభాషణ జరిగినప్పుడు, ఉదాహరణకి సంఘానికి వస్తున్న వారే ఆ చర్చికి వెళ్ళొద్దు అని అన్నారు భర్త గారు. అలా అన్నప్పుడు ఆమె దేవుని ఆజ్ఞను నెరవేర్చడానికే ఆ యొక్క ప్రయత్నం, అంటే ఆ సంఘానికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నప్పుడు సాహసోపేతమైన పని అక్కడ చేయాలి. భర్త వెళ్ళొద్దంటాడు, ప్రభు అమ్మ ఖచ్చితంగా నువ్వు రావాలంటాడు. ఇంకా అవసరమైతే నా నిమిత్తం నీ ప్రాణాన్న విడిచిపెట్టే కానీ నన్ను మాత్రం విడిచిపెట్టదు అంటున్నాడు ఆయన. మరి ఇప్పుడు నా దేవుని ఆజ్ఞని నెరవేర్చడానికి నా భర్త ఆజ్ఞను నేను ఏం చేయాలంటే, నీ భర్త నిన్ను ఇబ్బంది పెట్టినా నువ్వు అవన్నీ భరిస్తూ ఒదిగి అణిగిమణిగి ఉంటూ నువ్వు దేవుని యొక్క సముఖానికి రావాల్సిన అవసరత చాలా బాధాకరమండి. నిజానికి క్రైస్తవ సంఘాలకి రాకుండా కొందరు భర్తలు ఏం చేస్తారంటే తమ స్త్రీలను ఆపేస్తారు. వారు ఏం చేస్తున్నారంటే వారి జీవానికి మార్గాలు వారే మూసేసుకుంటున్నారన్నమాట. స్త్రీ వెళ్ళిందనుకో, ఒకానొక సమయానికి ఆమె మంచి ప్రవర్తన ద్వారా ఆ భర్త కూడా దేవునిలోకి రావడానికి అవకాశం ఉంటుంది. కానీ ఈ స్త్రీ వెళ్ళడానికి అవకాశం లేకుండా చేయడం ద్వారా తన భర్త కూడా ఆ జీవాన్ని పొందుకోవడానికి అవకాశం లేకుండా పోతుంది. కానీ క్రైస్తవ స్త్రీ, దేవుని ఎరిగిన స్త్రీ ఏం చేయాలంటే ఇలాంటి పరిస్థితులన్నీ కూడా శాంతముతో సహించుకుంటూ ఆ పరిస్థితులని అధిగమించి దేవుని సముఖానికి రావాల్సిన అవసరత ఉంది. ప్రియ సహోదరులారా, ఇలాంటి గుణాలన్నీ కూడా అక్షయ అలంకారము అని పేతురు గారు మనకు చెప్తున్నారు. ఈ అక్షయ అలంకారాన్ని హృదయపు అంతరంగ స్వభావంలో మనం ఏం చేసుకోవాలి చెప్పండి? అలంకరించుకోవాలి.
భర్తలు సంఘానికి రావాలంటే ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ అలంకారం అంతా కూడా నువ్వు బయట టెక్స్ట్ బుక్ల మీద ఉండడం కాదు, నీ హృదయం అనే పలక మీద వాటిని ఉంచుకోవాలి, ప్రాక్టీస్ చేయాలి. అలా ఎప్పుడైతే ఉందో ఆ భార్యల నడవడి వలన భర్తలు వాక్యం లేకుండానే సంఘానికి రాగలిగే ఆ గొప్ప ధన్యకరమైన పరిస్థితులు మన కళ్ళతో మన కుటుంబాల్లో మనమే చూస్తాం. అంతేకాదు, నీ ప్రవర్తన బట్టి, నీ జీవన విధానం బట్టి సమాజం కూడా నీ వైపు చూస్తూ నీవు అనుసరిస్తున్న దేవుని వైపుకి రావడానికి ఇష్టపడుతుంది. ప్రియ సహోదరులారా, అలా ఉండాలని దేవుడు మనల్ని కోరుకుంటున్నాడు. అలా ఉండాలని క్రైస్తవ స్త్రీలకి అపోస్తులుడైన పేతురు గారు ఈ విషయాలు చెబుతున్నాడండి. ఇప్పుడు ఎలాంటి అక్షయ అలంకారాన్ని మన హృదయంలో అలంకరించుకున్నాం. అలంకరించుకున్న తర్వాత ఈ అలంకారమే దేవుని దృష్టికి ఎలా ఉంటుందట చెప్పండి? మిగులు విలువ గలదు. అంటే నువ్వు బయట వెలుపట, అంటే బయట నువ్వు అలంకరించుకున్న ఆ అలంకారం దేవునికి అంత ఇంపుగా ఉండదు, కానీ నువ్వు అంతర్యాన్ని అలంకరించుకున్నావే, ఆ అలంకారాన్ని చూసి దేవుడు చాలా సంతోషిస్తాడు. అలా సంతోషించి దానికి ఫలితంగా మనకి ఏమిస్తాడో ఒకసారి చూద్దాం. ఇదే పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయము 5-6 వచనాలు చూద్దాం. ఇదే పేతురు గారు రాసిన పత్రిక 5వ అధ్యాయము 5-6. చిన్నపిల్లారా, మీరు పెద్దలకు లోబడి ఉండడి, మీరందరూ ఎదుటివాని ఎడల దేన మనస్సు అను వస్త్రం ధరించుకొని మిమ్మును అలంకరించుకోండి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించిన. 6వ వచనం, దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దేన మనస్కులై ఉండి. చూసారా, ఇక్కడ ఏమన్నాడంటే, ఎవరైతే ఎలా తగ్గింపు కలిగి ఆ పరిస్థితులన్నింటిలో కూడా ఓర్చుకుని తమ విశ్వాస జీవితాన్ని ముందుకు కొనసాగుతూ ఒక మాదిరికరమైన జీవితాన్ని తన కుటుంబానికి, సంఘానికి, సమాజానికి కనుపరుస్తారో అలాంటి వారి గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన ఏం చేస్తాడంటే, ఆయన అహంకారులను ఎదిరించి దీనులకు కృపను అనుగ్రహిస్తాడంట. నిజానికి చెప్పండి, అలాంటి వారికే కదండి ఆ దయ అవసరం, అలాంటి వారికే కదా దేవుని యొక్క కృప అవసరం. వారికి దేవుడు కృపను అనుగ్రహిస్తాడు. అంతేకాదు, తగిన సమయం బంధు వారిని హెచ్చిస్తాడు కూడా. వారు ఎవరి చేతుల కింద ఉన్నారంటే, బలిష్ఠుడైన దేవుని చేతుల కింద వారు ఉన్నారు. బలిష్ఠుడైన దేవుని చేతి కింద వారుండి వారు హృదయాన్ని అలంకరించుకుంటూ తమ స్వపురుషులను, సమాజంలో ఉండే అవిశ్వాసులను వారు ఏం చేస్తున్నారంటే సంఘానికి ఆకర్షిస్తున్నారు. వారి గుణాలు ఏం చేస్తున్నాయంటే బోధ చేస్తున్నాయి. తద్వారా అనేక మంది, లేకపోతే ఆ కుటుంబమే సంఘానికి వచ్చే అవకాశం ఉంటుంది. అలా వచ్చే అవకాశం ఉంటుందని ఇక్కడ పేతురు గారు చెప్తున్నారు. కాబట్టి గమనించండి, ఎవరి నీతి వారిదే, ఎవరి రక్షణ వారిదే. నీ నీతిగా ఉండడని నా నీతి నా పిల్లలకు రాదు. మనం నీతిగా ఉంటే మన నీతి మనం రక్షింపబడడానికి మాత్రమే ఉపయోగపడతాడు. కొంతమంది అంటుంటారని నేను వింటూ ఉంటాను, ఏమంటే ఈరోజు ప్రార్థనకు రావచ్చు కదా అని ఎవరన్నా అంటే, నేను వెళ్తానులే, నువ్వు పనికి వెళ్ళు, ఇద్దరం ప్రార్థనకు వచ్చేస్తే డబ్బులో అంటారు. మీకు ఒక విషయం చెప్తానండి, దేవుని కొరకు ఒక రోజు నష్టపోతే ఆ నష్టాన్ని ఆయన భర్తీ చేయడానుకుంటున్నారా? దానికి రెట్టింపిస్తాడు ఆయన. దేవుని కొరకు ఒక రోజు మనం నష్టపోతే ఆ నష్టానికి ఆయన రెట్టింపు దేవుని ఇస్తాడు. ఆయన నీకు ఆత్మీయంగా ఇస్తాడు, నీకు సమయోచితంగా నీకు సహాయాన్ని కూడా ఆయన అందిస్తాడు. అలా అలా అంటారు స్త్రీలు. ఏమంటారంటే, నేను వెళ్తున్నాను కదేటి, నీ గురించి ప్రార్థన చేస్తానులే, వెళ్ళు, నీ ద్రాక్షారసం కూడా నేను తాగేస్తానంటారు. ఎలా అంటారు? గమనించండి ప్రియ సహోదరులారా, ఏమండి, మనం కొద్ది కాలం మాత్రమే ఉంటాం. మన ప్రియులు మనతో పాటు జీవం అనే కృపావరంలో పాలువారే ఉన్నారు. వారిని రక్షించవలసిన బాధ్యత మనకు ఉంది. వారు వాక్యం తెలియక దూరంగా ఉంటున్నారు. నీకు వాక్యం తెలిసి దేవుని వెంబడిస్తున్నావు, నువ్వు సేఫ్ జోన్లోనే ఉన్నావు. మరి నీ భర్త, నీ కుటుంబం,
ఏమండి, మన కుటుంబాలతో సంఘానికి వస్తే ఏంటి సరిపోద్దండి చర్చ్ ఇది? ఎంత రమ్యంగా ఉంటుందండి ఆ వాతావరణం. ఎక్కడికమ్మా అంటే ఈరోజు చర్చికి వెళ్తున్నామండి. భర్త, భార్య, పెద్దలు, పిల్లలు అందరూ కలిసి బైబిల్ పట్టుకుని సంఘానికి వస్తుంటే ఆ లుక్ ఎలా ఉంటుందో చూడండి ఒకసారి. ఏమండి, అది మన కుటుంబాలకు దీవెనక. దేవుడు మన కుటుంబంలో జీవించడానికి ఇష్టపడతాడు. ఎంత రమ్యంగా ఉంటుందో చూడండి ఆ వాతావరణం. ఆ వాతావరణం కావడానికి, ఆ వాతావరణం మనకు రావడానికి క్రైస్తవ స్త్రీలారా మొదట చొరవ తీసుకోవలసిన అవసరం మీ మీదే ఉంది అంటున్నాడు. నేను బాగానే ఉన్నాను కదా, నా జీవితం బాగానే ఉంది కదా, నేను మోకాల ప్రార్థన చేస్తున్నాను కదా అంటే చెయ్యి. నీ భర్తను కూడా రాబట్టే పని చేస్తూ ఆ మోకాల ప్రార్థన చెయ్యి. అప్పుడు ఖచ్చితంగా నీ ప్రార్థనకి జవాబులు అంతే. ప్రార్థన గురించి కూడా ఉంది, చెప్తాను అది కూడా. అలా చెప్తున్నాడు. ఇక్కడ ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తాడు. ఇక ముందుకు కొనసాగుతాం. ఇప్పటి వరకు మనం చూసింది ఏంటంటే స్త్రీలు పురుషులకు లోబడి ఉండాలి. అలా లోబడి ఉన్నప్పుడు వాక్యం లేకుండానే భర్తలను ఆకర్షించే విధానం ఉంది. అలాగా బయట అలంకారానికి వారి ప్రాముఖ్యతను ఇవ్వకూడదు, లోపల అలంకారానికి వారి ప్రాముఖ్యతనిచ్చి వారి అంతరంగాన్ని అలంకరించుకునే ప్రయత్నం చేయాలి. ఒకవేళ భర్త అవిధేయుడిగా ఉన్నా కూడా ఆ పరిస్థితులను సర్దుముఖం చేసుకుని అహంకారయుక్తంగా కాకుండా తగ్గింపు మనసుతో భర్తకు లోబడుతూనే సంఘానికి వస్తూ దేవుణ్ణి అనుసరించేవారుగా ఉండాలి అని మనం నేర్చుకున్నాం. తర్వాత ఒక విషయాన్ని చెప్తున్నాడు పేతురు గారు. ఈ విషయాన్ని చెబుతూ ఆయన ముందుకు కొనసాగుతున్నాడు. 5వ వచనంలో ఈ విధంగా ఉంది, అటువలే పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలను తమ స్వపురుషులకు లోబడి ఉండటి చేత తమ్మును తాము చూసారా. పూర్వం అంటే పాత నిబంధన కాలంలో ఆ దేవుని ఆశ్రయించిన స్త్రీలు కూడా ఏం చేశారంటే తమ సొంత పురుషులకు లోబడి ఉండాలంట. మిమ్మల్ని అడుగుతున్నాను, ఇక్కడ ఎంతమంది తమ స్వపురుషులకు లోబడి ఉంటున్నారు? ఎంతమంది తమ భర్తలను గౌరవిస్తున్నారు? ఒరే అనేవాళ్ళు కూడా ఉంటారు. ఒరే అని కూడా అంటారండి కొంతమంది, పేరెట్టి పిలుస్తారండి కొంతమంది. కొంతమంది చాలా ఘోరంగా మాట్లాడతారు, నేను విన్నాను కూడా, చెప్పను పేర్లు. ఎంత ఘోరంగా ఉంటారు. కానీ గమనించండి, దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలు ఎప్పుడు కూడా తమ భర్తలను అగౌరవపరచలేదట. భయంతో కూడిన పవిత్రమైన ప్రవర్తన కలిగి వారికి లోబడి ఉండడం అంటే ఏంటంటే గమనించండి, వారిని గౌరవించాలి, మర్యాదపూర్వకంగా వారితో మాట్లాడాలి. నీ పిలుపులో మర్యాదలు ఉండాలి. నీ కార్యాలలో నీ భర్త పట్ల చేసే ప్రతి కార్యంలో కూడా మర్యాద ఉండాలి. నువ్వు అలా మర్యాద చూపించకపోతే గమనించు, నువ్వు నీ భర్తను అవమానించట్లేదు, నిన్ను నువ్వే అవమానించుకుంటున్నావు. ఏ అంటే నీ భర్తే నీకు శిరస్సు. సంఘానికి క్రీస్తు ప్రభు శిరస్సు, పురుషుడికి క్రీస్తు ప్రభు శిరస్సు, స్త్రీకి పురుషుడు శిరస్సు. నీ శిరస్సు నువ్వు అవమానిస్తున్నావంటే నిన్ను నువ్వు అవమానించుకుంటున్నట్టే లెక్క. నిజమైన భార్యాభర్తలు గమనించండి, తన భర్తను ఎవరైనా తక్కువ చేసి మాట్లాడుతారనుకోండి, తట్టుకోలేరండి పక్కన ఉన్న భార్య. అవునా కదా? తట్టుకుంటారా? కొమ్మతీసి తట్టుకోలేరు. ఎందుకంటే చాలా ప్రేమిస్తారు కాబట్టి తమ భర్తల్ని, లేకపోతే తమ భార్యలను ఒక మాట అంటే ఏంటి నువ్వు అలా అంటారు. ఎందుకంటారు? వారి మీద ప్రేమ. మేము వేరువేరుగా ఉన్నా మేము ఒకరిమైన ఒక భావన. ఆ భావన వలన తమ భర్తలను కానీ తమ భార్యలను కానీ ఎవరైనా కొంచెం తక్కువ చేసి మాట్లాడే ప్రయత్నం చేస్తే ఆ ప్రదేశం నుంచి వెళ్ళిపోతాం, లేదా వారిని ఏదైనా అనడానికైనా ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే తగ్గనేమో, ఎందుకంటే అతను తగ్గితే నేను తగ్గినట్టే అని ఫీల్ అవుతాం. ఇక్కడ ఎలా ఆలోచించిన ఈ అమ్మాయి లేకపోతే ఈ అబ్బాయి కరెక్ట్గా ఆమె దగ్గరికి లేకపోతే ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు మాత్రం అగౌరవంగా మాట్లాడతాడు. అలా అగౌరవంగా మాట్లాడితే నిన్ను నీవే అవమానించుకుంటున్నావు, గమనించు. కానీ దేవుని యందు భయభక్తులు కలిగిన పూర్వపు స్త్రీలు అలా లేరట. వాళ్ళు ఎలా ఉన్నారో తెలుసా? తమ భర్త ఎడల లోబడి ఉండి తమ్మును తాము అలంకరించుకున్నారట. అలా అలంకరించుకుంటూ ఒక మాట అంటున్నాడు ఇక్కడ 6వ వచనం. ఆ ప్రకారమే ఆ పూర్వపు పరిశుద్ధ స్త్రీలు ఎలా తమ భర్తల పట్ల ఉన్నారో ఒక మాట చెప్తున్నాడు. ఏమనంటే, ఆ ప్రకారము శారా అబ్రహామును
యజమానుడని పిలుచుచు అతనికి లోబడి. ఈ మాట చూసారా? ఈ యజమానుడు అనే పదాన్ని పేదరి గారు ఎక్కడ తీసుకున్నారో తెలుసా మీకు? ఒకసారి చూద్దాం. ఆదికాండం 18వ అధ్యాయం 12వ వచనం. త్వరగా దిద్దాం, సమయం అయిపోతుంది. ఆదికాండం 18వ అధ్యాయము 12వ వచనం దయచేసి చదవండి. సారా, నేను బలము ఊడిగిన దానను, తర్వాత నాకు సుఖము కలుగునా, నా యజమానుడును వృద్ధుడై ఉన్నాడు కదా అని తనలో తాను నవ్వుకున్నాను. ఇక్కడ విషయం ఏంటంటే, మమ్రే అనే ప్రాంతంలో అబ్రహాం గుడారం వేసుకుని ఆ గుడారంలో ఉంటే ముగ్గురు వ్యక్తులు అక్కడికి వచ్చారు. ముగ్గురు వ్యక్తులు అక్కడికి వచ్చిన తర్వాత వారికి అబ్రహాం గారు ఆతిథ్యం చేశారు. సహోదరులు మనకి చాలాసార్లు దాని గురించి మనకు చెప్పారు. ఆతిథ్యం చేసినప్పుడు వారు ఆతిథ్యాన్ని స్వీకరించారు. స్వీకరించిన తర్వాత గుడారం లోపలేమో అవ్వమ్మ గారు ఉన్నారు. గుడారం బయట ఈ నుండి వారు ఆతిథ్యం చేస్తున్న దగ్గర జాగ్రత్తగా నిలబడి ఉన్నారు. వాళ్ళకి ఆతిథ్యం ఇచ్చిన తర్వాత, నీ భార్యని శారా ఎక్కడ అంటే, లోపల ఉందండి అని చెప్తే, మీదటికి శారా నీకు కుమారుణ్ణి సంవత్సరం తిరగకుండానే కంటదని చెప్తారన్నమాట. చెప్పినప్పుడు ఇవి లోపల అనుకుంటుంది, నేను వృద్ధురాలని కదా, వయసు అయిపోయింది కదా, నాకు పిల్లలు పుట్టడం ఏంటి అని నవ్వుకుంటుంది. అలా నవ్వుకుంటున్న సమయంలో నా యజమానుడు అన్న పదాన్ని ఉపయోగించింది. చదవండి అది. నా యజమానుడును వృద్ధుడే. చాలండి, చాలండి. నా యజమానుడు కూడా వృద్ధుడే ఉన్నాడు కదా, మాకెలా పిల్లలు పుడతారు అని అనుకుంటుంది అక్కడ. వెంటనే దేవుడు గ్రహించేశాడు. సరే, ఇక్కడ నేను చెప్పే విషయం ఏంటంటే, అబ్రహాముని నా అబ్రహాము అని అన్నదా? ఆడు కూడా అన్నదా? అన్నదండి, అన్నదా? మనం అంటాం, మీ ఆయన గారు ఏ రమ్మంటే ఆడు రాలేదండి, ఇంకా చేలో ఉన్నాడండి ఆడు అంటారు. ఎలా అంటారు? కానీ సార గారు చూడండి, సారమ్మ చూడండి, ఆమె ఏమన్నదంటే నా యజమానుడు అని అన్నదండి. ఇప్పుడు వృద్ధాప్యంలో చేదస్తూ ఉంటుంది ఏదో ముసలికి, ఇసుక్కుంటారు. ఇసుక్కుండే వయసు అది. ఇసుక్కుండే వయసులో కూడా శారా గారు ఏమన్నారంటే నా యజమానుడు వృద్ధుడు కదా అంటుంది. అంటే యజమానుడు తన హృదయంలో అనుకుంటుంది ఈ విషయాలన్నీ కూడా, నా యజమానుడు అని అంటుంది. అంటే ఆ వృద్ధాప్యంలో ఒక అసాధ్యమైన కార్యాన్ని విన్నప్పుడు కూడా ఆమె తన యజమాన్ని ఏమని అంటుంది? ఏమండి అని అంటుంది అన్నమాట. యజమానుడా అని అంటుంది. యజమానుడని గౌరవిస్తుంది. యజమానుడని అంటున్న విషయాన్ని పేతురు గారు తీసుకుని నొక్కి చెప్తున్నారు. పూర్వం దేవుణ్ణి ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలు కూడా తమ యజమానులకు లోబడి ఉన్నారు. యజమానుడా అని నోరారా పిలుస్తుందంట ఎవరు? శారమ్మ. కొంతమంది ఏవండి అని పిలుస్తారు, కానీ భర్తకి ఇవ్వాల్సిన గౌరవం ఎవరు? పిలుపులోనే కాదు, నీ పిలుపులోనే కాదు, నీ ప్రవర్తనలో కూడా నీ భర్తకు నువ్వు గౌరవం ఇవ్వాలి. అలా ఇచ్చినప్పుడే అలాంటి విలువ గల గుణాలను బట్టి దేవుడు సంతోషిస్తాడు. ఇంకా మాట్లాడుతూ, మీరు యోగ్యంగా నడుచుకొనొచ్చు. పుట్టినోట్లో మాట్లాడుతున్నాడు, మేలు చేయుచు ఏ భయానికి బెదరకు ఉన్నేడలా ఆమెకు పిల్లలు అవుతారు. అర్థమవుతుంది ఈ మాట. అబ్రహాము విశ్వాసులకు తండ్రి అయితే, శారమ్మ గారు విశ్వాసులైన స్త్రీలు, తమ స్వపురుషులకు లోబడే స్త్రీలందరికీ కూడా ఈమె ఎవరట? తల్లి. తల్లి అని చెప్తున్నారు. ఆ విశ్వాస స్త్రీలందరికీ ఈమె తల్లి. విశ్వాసులందరికీ అబ్రహాము తండ్రి అయితే, ఆ విశ్వాసి అంటే ఆ పరిశుద్ధమైన ప్రవర్తన కలిగి యజమాన్ని గౌరవిస్తూ ఆ లోబడి ఉండే ఆ స్త్రీలందరికీ కూడా ఈమె తల్లి అవుతుంది, ఆమె పిల్లలు అవుతారు మీరు అని పేతురు గారు చెప్తున్నారు. కాబట్టి గమనించండి, మన స్వపురుషులకు అంటే స్త్రీల గురించి మాట్లాడుతున్నారు. స్త్రీలు తమ స్వపురుషులకు లోబడి ఉండాలి. అలా లోబడడం వల్ల భయముతో కూడిన మీ ప్రవర్తన, ఇందాక మనం చెప్పుకున్నాం కొన్ని గుణాలు, అవన్నీ కూడా మన హృదయంలో అలంకరించుకుంటే వాటిని వారి ఎదుట ప్రదర్శించినప్పుడు వాటికి ఆకర్షితులై వారు వాక్యం లేకుండానే దేవుని యొక్క సన్నిధానానికి వస్తారు. అలాంటి గుణాన్నే దేవుడు ప్రతి ఒక్కరి హృదయంలోనూ వెతుకుతున్నాడు. కాబట్టి అది దేవుని దృష్టికి మిక్కులు విలువ గలది. ఇలా చెబుతూ మరి భార్యలు చెప్పేసిన తర్వాత భర్తలు చెప్పకపోతే భార్యలు ఊరుకోరు కాబట్టి ఆ భార్యలు కూడా చెప్తున్నాడు, అదే భర్తలకు కూడా చెప్తున్నాడు. భార్యల యొక్క అహంభావన అర్థం చేసుకో. ఇక్కడ భర్తల గురించి చెప్తున్నాడు. 7వ వచనం చదువుకుని ముగించుకుందాం, అయిపోయింది.
అటువలనే పురుషులారా, జీవమును కృపావరములో మీ భార్యలు మీతో పాలివారే ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరం కలగకున్నట్లు జ్ఞానం చొప్పున వారితో కాపురము చెయ్యుడి అని అంటున్నారు. ఇక్కడ చాలా ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే, అటువలనే పురుషులారా, జీవమును కృపావరంలో మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారు. ఇప్పుడు వరకు లోబడి ఉండండి, లోబడి ఉండండి, లోబడి ఉండండి అని చెప్పాడు కదా స్త్రీలకి. అలా చెప్పిన తర్వాత పురుషులారా, లోబడి ఉండమన్నానని స్త్రీల గురించి చెప్పానని నువ్వేదో పెద్ద అధికారం అని నువ్వేమీ ఫీల్ అయిపోకు. మరి నువ్వేం చేయాలంటే, పురుషులారా, జీవమనే కృపావరంలో ఏమంటున్నాడు అక్కడ, మీ భార్యలు మీతో పాలువారు. దేవుడు మనకిచ్చిన ఈ విమోచన, ఈ రక్షణ భాగ్యం, ఈ నిరీక్షణలో పురుషులతో పాటు స్త్రీలు కూడా, వారు కూడా పాలుభాగస్తులే. పురుషులతో పాటు తమ భార్యలు కూడా పాలువారే. పురుషులకు ఒక పరలోకం, స్త్రీలకు ఒక పరలోకం ఉంటుందండి. అందరి నిరీక్షణ ఒకటే కదా. కాబట్టి ఈ జీవమనే కృపావరంలో దేవుడు మనకిచ్చిన ఈ సంఘ సభ్యత్వంలో కానీ, ఆ పరలోక రాజ్యంలో ఉండే సభ్యత్వంలో కానీ మనతో పాటు మన భార్యలు కూడా పాలువారే, పార్ట్నర్స్. కాబట్టి ఎలా ఉండాలి అక్కడ చెప్తున్నాడు, మీ భార్యలు మీతో పాలువారై ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి మీ ప్రార్థనకు అభ్యంతరం కలగకున్నట్లు జ్ఞానంతో కాపురం చేయండి. ఎక్కువ బలహీనమైన ఘటం అంటే, పురుషుడు చూడండి శరీరపరంగా అతడు దృఢంగా ఉంటాడు. స్త్రీని చూడండి, ఎంత మనిషికి అనిపించిన బలం ఉండదు, డొల్ల. ఆమె శరీరపరంగాను బలహీనరాలు. భౌతికమైన శరీరం గురించి నేను మాట్లాడుతున్నాను. అయితే ఆత్మ విషయాల్లో కూడా కొన్ని విషయాల్లో కొన్ని సందర్భాల్లో ఆమె బలహీనరాలే. మానసికంగా ఆమె కొంత బలహీనత కలిగి ఉంటుంది. అందుకే నాయకత్వం అనేది స్త్రీలకు సంఘంలో ఇవ్వలేదు. అందుకే ఎందుకు ఇవ్వు ప్రభు, మాకు నాయకత్వం ఎందుకు ఇవ్వు, మేము బోధించకూడదా అంటే, ఆదాం బోధించింది కదా అన్నాడు అన్నమాట. ఆదాముకి అవ్వం బోధించింది కదా. ఎలాంటి పొరపాట్లు ఉంటాయి కాబట్టి మీరు పురుషుల కింద ఉండడమే మేలు అని ఆమెకు నాయకత్వాన్ని ఇవ్వలేదు. ఆమె శరీరపరంగా ఆమె కాస్త బలహీనరాలు పురుషుడి కంటే. మానసికంగా కూడా కొంచెం, ఎంతో కాదు కొంచెము, అంటే డెసిషన్ మేకింగ్ అనేది కొంచెం సరిగ్గా తీసుకోలేని విధానం, ఒక నిర్ణయాన్ని తీసుకునే విధానం తన దగ్గర, అంటే ఇరువురు పక్షంలో ఇరువురు ఆలోచించుకుని తీసుకునే విధానం వేరు. అంటే ఆమె తక్కువదని నేను అనట్లేదు, ఆమె మానసికంగా పూర్తిగా తక్కువదని అనట్లేదు, కానీ కొంచెం ఆలోచించే పరిపక్వత పురుషుడికి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఆమె శరీరపరంగా బలహీనమైనది. కాబట్టి పురుషుడా, నువ్వు మాత్రం ఆమె మీద రంకెలేయడానికి ప్రయత్నం చేయకు అంటున్నాడు. ఆమె బలహీనరాలు గనక పురుషులు ఏం చేస్తారంటే ఇష్టానుసారంగా వ్యవహరించరండి. తిడతారు, కొడతారు, ఇంకేదన్నా చేస్తారు. ఎదిరించలేదు ఆవిడ. కొంతమంది మొండి బకాయలు ఉంటాయిలేండి, వాళ్ళు ఎదిరిస్తారు. కానీ పురుషుల్ని సామాన్యంగా స్త్రీలు ఎదిరించలేరు. ఎందుకంటే పురుషులు కాస్త బలంగా ఉంటారు కాబట్టి వారిని ఎదుర్కోలేరు. కొడితే పాపం తింటారు, ఏం చేస్తారు, తప్పదు, వాళ్ళు దెబ్బలు తింటారు. ఎందుకంటే బలహీనులుగా ఉంటారు కాబట్టి ఎదిరించలేరు వాళ్ళు. అంటున్నాడు, వారు జీవం అనే కృపావరలో వారు మీతో పాలివారు గనక మీరు వారితో పాటు కలిసి ఆ జీవంలోకి వెళ్ళవలసిన వారే ఉన్నారు గనక ఆమె బలహీనమైన ఘటమని నువ్వు ఆమెను గౌరవించాలి. నువ్వు గౌరవం పొందుకోవడమే కాదు పురుషుడా, ఆమెకు కూడా నువ్వు గౌరవం ఇవ్వవలసిన అవసరత, అదే సన్మానించడని అంటున్నాడు అక్కడ. వింటున్నారా? ఆమె ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి, గమనించండి, మీ ప్రార్థనలకు అభ్యంతరం కలగకున్నట్లు జ్ఞానం చొప్పున కాపురం చేయండి. ప్రార్థనలకి జవాబులు రాకపోవడానికి కారణం ఏంటో తెలుసా? భర్త భార్యతో సక్రమంగా లేకపోతే ప్రార్థనకు జవాబులు రావు. వచ్చేసింది అని అనుకుంటావు నువ్వు, అంతే. దేవుడి దగ్గర నుంచి రాదు. ఎందుకన్నది
నువ్వు ప్రార్థన చేస్తున్నా, నీ ప్రార్థనకి జవాబు రావట్లేదంటే భార్య నువ్వు గమనించు, భర్త నువ్వు గమనించు, మీరు కాపురం సరిగ్గా చేయకపోతే, జ్ఞానం చొప్పున కాపురం సరిగ్గా చేయకపోతే మీ ప్రార్థనలకు జవాబులు రావు. ఎందుకంటే మీరు మీ ఇద్దరి మధ్యన ఉండే ఆ బాండింగ్ సరిగ్గా లేకపోతే మీ ప్రార్థనలు దేవుని దగ్గరికి వెళ్లకుండా అడ్డుగోడగా ఆ వివాదాలు అనేవి అడ్డొచ్చేస్తాయి. అర్థమైందండి? మన ప్రార్థనలకు జవాబులు రాకపోవడానికి ఇదొక కారణం కూడా. కొన్ని కారణాలు ఇది కూడా ఉంది. మనం అంత బాగా ఉండి మన యొక్క కుటుంబంలో సరిగ్గా లేకపోతే నువ్వు ఎంత బలమైన ప్రార్థన చేసి, ఎంత మోకాల ప్రార్థన చేసినా కూడా నీ ప్రార్థన ఆటంకపరచబడుతుంది. కారణం ఏంటంటే నీ యొక్క జీవం అనే కృపావరంలో పాలివారిగా, అంటే పాలి దానిగా ఉన్న నీ భార్యతో నీకేం లేదు, సఖ్యత లేదు, సమాధానం లేదు. జ్ఞానం చొప్పున ఆమెతో నువ్వు కాపురము చేయట్లేదు గనక నువ్వేమైపోతావు? ఏమైపోతుంది? నీ ప్రార్థన ఏమైపోద్ది అంటే ఆటంకపరచబడతావు. అంటే మన ప్రార్థనలో ఆటంకం పరచకుండా ఉండాలంటే జ్ఞానం చొప్పున కాపురం చేయాలి. ఎవరు? భర్తలు. భార్యలు కూడా మీ ప్రార్థనలైనా కూడా ఆటంకపరచకుండా ఉండాలంటే, ఆటంకపరచబడకుండా ఉండాలంటే, అభ్యంతరం అంటే అదే, ఆటంకపరచబడకుండా ఉండాలంటే మీ భర్తలతో మీరు కాపురం చెయ్యాలి. ఎలా చేయాలి? జ్ఞానం చొప్పున కాపురం చేయాలి. జీవం అనే కృపావరంలో నాతో పాలివాడే ఉన్నాడు కాబట్టి మీ ఇద్దరం వెళ్ళే గోలు ఒక దిక్కునే గనక నేను చాలా జాగ్రత్తగా ఉండాలని ఆమె గ్రహించుకోవాలి, భర్త గ్రహించుకోవాలి. మన ప్రార్థన కొన్నిసార్లు జవాబులు రావు. ఎందుకు రావు? నీ భార్యతో నీకు సరైన సంబంధం లేకుండా నేను ప్రార్థన చేస్తాను ప్రభు అంటే నీ ప్రార్థన దేవుడేం వెండు. కాబట్టి గమనించండి, ఎలా ఉండే ప్రయత్నం మనం చేయకూడదు. భార్యలతో సమాధానం కలిగి ఉండాలి, జ్ఞానం చొప్పున కాపురం చేయాలి. ఆమె చేత గౌరవం పొందుకోవడమే కాదు, ఆమెకి ఇవ్వాల్సిన గౌరవం కూడా ఇవ్వాలి. మరొక మాట అంటాడు, ఆమె నిష్ఠూర పెట్టకు. నిష్ఠూర పెట్టడం ఏంటండి? అందరూ ఉంటారని జనాలు, లేదా కుటుంబంలోనే అందరూ ఉండగా నీ భార్యను అందరి ముందు అనరాని మాట అంటే ఆమె బాధపడదా? బలం లేదు కాబట్టి బాధపడుతుంది. బలం ఉంటే చితకూడేద్దు నేను. కానీ బలహీనరాలు కనుక ఆవిడ ఏం చేస్తుంది? బాధపడుతుంది. దాన్ని నిష్ఠూర పెట్టడం. తెలిసి ఎలా చేస్తే బాధపడుతుందని తెలిసి కూడా నువ్వు గాయపరిచే పని చేయకూడదు, నిష్ఠూర పెట్టకూడదు. నాతో పాలి అంటే జీవమనే కృపావరంలో నాతో పాటు పాలి భాగస్థం కలిగి ఉంది కనుక తిని నేను గౌరవించాలి, తిను బలహీనరాలని ఆ వ్యక్తి అనుకోవాలి, లేకపోతే భర్త అనుకోవాలి, లేకపోతే భార్య అన్న ఈ విధానంలో ఉండాలి. చివరగా ఈ మాట చదివి నేను ముగించేస్తాను. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 21వ వచనం. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరించి పోయేను. చూసారా? యేసుక్రీస్తు ప్రభు కూడానట మనం అందరూ ఆయన అడుగు జాడల్లో నడుచుకునేటట్లుగా మన అందరికీ ఆయన ఉంచిపోయింది ఏంటండి? మాదిరించిపోయాడు. యేసుక్రీస్తు ప్రభు కూడా మనకు మాదిరించి వెళ్ళాడు. ఇదే మాదిరి స్త్రీలు తమ కుటుంబంలో వస్తే తమ పురుషులు మారుతారు. క్రైస్తవులు సంఘంలో, సమాజంలో ఈ మాదిరిని కనపరిస్తే సమాజం అంతా కూడా మారుతుంది. ప్రభు అయిన యేసుక్రీస్తే మాదిరి చూపించాడంటే ఆయన అనుసరిస్తున్న మనం కూడా మన జీవితాల్లో కూడా మాదిరి లేకపోతే ఏమండి, మనం ఎవరిని కూడా ప్రభావితం చేయకపోతే అలాంటి విశ్వాసం నీకు ఉపయోగపడదు, నీ కుటుంబానికి, నీ ప్రియులైన వారికి కూడా ఉపయోగపడదు. దయచేసి మనం అలా ఉండొద్దు. మన కుటుంబం అంతటిని కూడా రక్షింపవలసిన బాధ్యత విశ్వాసులైన వారికి ఉంది గనక ప్రతి ఒక్కరు కూడా తమ కుటుంబాల పట్ల ఈ ఆలోచన కలిగి ఉండాలి. ఇలా ఉన్నప్పుడు గమనించండి, ఎవరికి వారి కుటుంబాల పట్ల ఆలోచన కలిగి ఉంటే చాలండి, మొత్తం ఊరంతా మారిపోద్ది. ఊరంతా మారదు చెప్పండి. ప్రతి కుటుంబంలో వ్యక్తులు మనం మార్చేసుకున్నాం అనుకోండి, అందరూ వచ్చేస్తారు. ఇంకెవరికి చెప్తాం వాక్యం? మనం బలపడవచ్చు చక్కగా. ఈ ఉత్తరకంచి ప్రాంతమే ఒక విశ్వాసపు ప్రాంతంగా మారిపోద్ది. గమనించండి ప్రియులారా, నేను కూడా మనం అందరం కూడా ఎలాంటి గొప్ప విధానం మనస్సు కలిగి ఉండాలని ఈ కొద్ది మాటలు తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. మీ అందరికీ కూడా మా హృదయపూర్వక వందనాలు.